హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాహితి. ఈరోజు మన రెసిపీ బ్రెడ్తో వెజిటేబుల్ శాండ్విచ్ చేస్తున్నానండి. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, స్నాక్ ఐటెంగా కూడా తీసుకోవచ్చు. ఓవెన్ లేకుండా, శాండ్విచ్ మేకర్ లేకుండా చాలా క్విక్గా, ఈజీగా ఈ శాండ్విచ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ శాండ్విచ్ ని నేను 3 రకాలుగా చేస్తున్నానండి. మొదటిదేమో వెజిటేబుల్ శాండ్విచ్ అండి. అయితే ఇందులో వెజిటేబుల్స్ ని ఫ్రై చేస్తామండి. ఇలా చేయడం వల్ల శాండ్విచ్ కి మంచి టేస్ట్ వస్తుందండి. చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ చిల్లీ చీజ్ టోస్ట్. ఇది కూడా చాలా టేస్టీగా క్విక్గా చేసుకోవచ్చండి. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వెజిటేబుల్ శాండ్విచ్. అయితే ఇది మొదటి దానికన్నా కాస్త డిఫరెంట్. ఈ 3 ఐటమ్స్ ఒక్కోటి చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా 50 గ్రాముల బటర్ తీసుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలి. ముందుగా దీనికోసం మనకు కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, అయితే బ్రెడ్ స్లైసెస్ పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది. మనం మెల్ట్ చేసుకున్న బటర్ని 2 వైపులా అప్లై చేయండి. బటర్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం బటర్ అప్లై చేసిన బ్రెడ్ స్లైసెస్ ని ప్యాన్ లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా ఇలా ఫ్లిప్ చేయండి. రెండో వైపు కూడా కొద్దిగా రోస్ట్ చేయండి. మరి ఎక్కువగా రోస్ట్ చేయకండి. స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసి కాస్త వేయించుకోండి. మూడు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, 1 స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేయండి. అయితే నేను ఇక్కడ 3 కలర్స్ క్యాప్సికం వాడానండి. మీ దగ్గర కలర్ క్యాప్సికం లేకపోతే నార్మల్ క్యాప్సికం కూడా వాడచ్చు. 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగు, 1/2 కప్పు క్యాబేజ్ తరుగు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి అలా ఒకసారి కలపండి. ఇప్పుడు 2 స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటో సాస్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన తురిమిన చీజ్ ఇలా వేసుకొని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ని చీజ్ పైన ఒక లేయర్గా వేయండి.
వెజిటబుల్ మిక్స్ పైన ఇంకొక లేయర్గా చీజ్ వేయండి. మళ్ళీ ఇంకొకసారి చిల్లీ ఫ్లేక్స్ వేయండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసిన బ్రెడ్తో ఇలా కవర్ చేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక బ్రెడ్ని ఇలా ఉంచండి. ఒకసారి ఇలా నెమ్మదిగా చేత్తో ప్రెస్ చేయండి. మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి నెమ్మదిగా ఇలా ఫ్లిప్ చేసి మరలా మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేయండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయండి. ఫ్లిప్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి, లేదంటే విరిగిపోతాయి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి, వెజిటేబుల్ శాండ్విచ్ని కట్ చేస్తున్నాను. చూశారా ఎంత బాగా వచ్చిందో. ఓవెన్ లేకపోయినా కూడా వెజిటేబుల్ శాండ్విచ్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం చిల్లీ చీజ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 2 వైపులా ఇలా బటర్ అప్లై చేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక బ్రెడ్ స్లైస్ ని ప్యాన్ లో ఉంచి లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయండి. రెండు వైపులా రోస్ట్ చేసి ఇలా ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పైన తరిగిన చీజ్ వేయండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసి మరలా చీజ్ వేయండి. వీటిని ప్యాన్ మీద మరోసారి ఫ్రై చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక బ్రెడ్ స్లైస్ ని ఉంచి లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందో. ఇలా అయినట్లయితే చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయినట్లే. దీని తయారీ సింపుల్ గా ఉన్నా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మన లాస్ట్ ఐటమ్ వెజిటేబుల్ శాండ్విచ్ ని ఇంకొక రకంగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సిన అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకవైపు మాత్రమే బటర్ అప్లై చేసి మనం బటర్ అప్లై చేసిన వైపు మాత్రమే ప్యాన్ మీద ఉంచి కొద్దిసేపు రోస్ట్ చేయండి. రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు మనం ఎటువైపు అయితే బటర్ అప్లై చేసి రోస్ట్ చేసామో దానికి ఆపోజిట్ సైడ్ ఇలా తరిగిన చీజ్ వేయండి. అంటే మనం బటర్ అప్లై చేయని వైపు చీజ్ వేయాలి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన టమాటో, సన్నగా తరిగిన క్యాబేజ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్. అయితే ఇక్కడ నేను కలర్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను, కలర్స్ ఆప్షనల్. సన్నగా తురిమిన క్యారెట్. ఇప్పుడు ఒక చిటికెడు మిక్స్డ్ హెర్బ్స్, కొద్దిగా మిరియాల పొడి,
మళ్ళీ దీని మీద కొద్దిగా చీజ్, ఆ తర్వాత మరి చిల్లీ ఫ్లేక్స్, రోస్ట్ చేసిన ఇంకొక బ్రెడ్తో కవర్ చేసి ప్యాన్ మీద ఉంచి లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయండి. ఒకవైపు కాలాక చాలా నెమ్మదిగా ఫ్లిప్ చేయండి. మూత పెట్టి రెండో వైపు కూడా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. బ్రెడ్ స్లైస్ త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, వెజిటేబుల్ శాండ్విచ్ ఎంత బాగా వచ్చిందో. ఈ శాండ్విచ్ లో వెజిటేబుల్స్ కొద్దిగా పచ్చిగానే ఉంటాయి. పచ్చిగా ఉన్నా కూడా మనకు మంచి పోషకాలు అందుతాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో లాగే వచ్చాయి కదా. వీటిని చేసింటే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అంతే ఫ్రెండ్స్, వెజిటేబుల్ శాండ్విచ్ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.